స్టూడెంట్స్, నేను మీ పూర్ణ ఫిజిక్స్ సార్ని. ఈరోజు మనం రేపు మీరు రాయబోయే ఈఏపీ సెట్ ఎంసెట్కి ఫిజిక్స్లో మనం ఓ చాప్టర్ చూద్దామమ్మా. యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్. ఓకేనా? ఇందులో మనకి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ న్యూమరికల్స్ ఎట్లా ఇస్తున్నాడు ఏంటనేది ఒకసారి చెక్ చేద్దాం. రైటా? ఒకసారి కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఇందులో మనకు మొత్తం 4 పార్ట్స్ ఉంటాయమ్మా. ఈ 4 పార్ట్స్ ఏంటంటే యూనిట్ కన్వర్షన్ ఒకటి, తర్వాత డైమెన్షనల్ ఫార్ములాకి రిలవెంట్గా ఇస్తున్నాడు, అదేవిధంగా ఎర్రర్ మెజర్మెంట్ చేయటం, పర్సంటేజ్ ఎర్రర్ ఫైండ్ అవుట్ చేయటం, తర్వాత సిగ్నిఫికెంట్ ఫిగర్. ఇప్పుడు మనకి కేవలం యూనిట్ పరంగా వస్తే ఒక యూనిట్ని ఇంకో యూనిట్లో కన్వర్ట్ చేయటం. ఫర్ ఎగ్జాంపుల్ 1 మీటర్ అని ఉన్నాం, ఇది మనం ఎస్ఐ యూనిట్, అవునా? దీన్ని సిజిఎస్ యూనిట్లో కన్వర్ట్ చేయమనొచ్చు మనం. ఏమంటాం? 1 మీటర్ అంటే 100 సెంటీమీటర్ అంటాం కదా. అట్లాగే మాస్ తీసుకున్నాను, 1 కిలోగ్రామ్ అంటుంది ఎస్ఐ యూనిట్. అదే సిజిఎస్లో మారిస్తే మనకి 1000 గ్రామ్స్ కదా. అట్లా మనకి ఒక యూనిట్ని ఇంకో యూనిట్ కన్వర్ట్ చేయటం. అట్లాగే కొన్ని కాన్స్టెంట్స్ ఇస్తాడు మీకు. 1 యాంగ్స్ట్రామ్ యూనిట్ ఈజ్ ఈక్వల్ టు, దీన్ని కన్వర్ట్ చేయాలి మనం. ఇట్లా 10⁻⁻10 మీటర్స్. ఇది యాంగ్స్ట్రామ్లో, ఇది మీటర్లు, యూనిట్ కన్వర్షన్. అట్లాగే 1 ఫెర్మి, మనం న్యూక్లియైలోకి వెళ్ళినప్పుడు యాటమ్, న్యూక్లియై, అవునా, ఇవి ఉంటాయి. వాటి యొక్క సైజెస్ మనం ఫెర్మీలో కొలుస్తాము. 1 ఫెర్మి అంటే 10⁻⁻15 మీటర్. ఎట్లా మనకి యూనిట్స్ కన్వర్షన్ తెలియాలని. ఓకే, ఇదంతా రిపీటెడ్ కాదు, అయినా ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత ఇందులో మనకి సుమారుగా ఒక 25 మోస్ట్ ఎక్స్పెక్టెడ్ న్యూమరికల్ చూస్తే మెయిన్ ఏపీ సెట్, తెలంగాణ వాళ్ళు కావచ్చు స్టూడెంట్స్, ఏపీ స్టూడెంట్స్ కావచ్చు, మీకు మెయిన్ డైమెన్షన్స్, డైమెన్షనల్ అనాలిసిస్, అట్లాగే ఎర్రర్స్, వీటి మీద ఎక్కువగా ఇస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, డైమెన్షన్ ఫార్ములాకి సంబంధించి సింపుల్గా చూద్దాం. ఫస్ట్ ఫైండ్ ద డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ ఫోర్స్ అన్నాడు. ఓకేనా? మీకు ముందు ఫోర్స్ అనగానే దీనికి ఫార్ములా తెలియాలి. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ కదా, మాస్ ఇంటూ యాక్సలేషన్ అంటాం కదా. మాస్ యొక్క డైమెన్షన్ ఎంతమా? m1, యాక్సలేషన్ L1T⁻⁻2 కదా. మరి మొత్తంగా రాస్తే మనకి m1 L1T⁻⁻2 అనేది ఫోర్స్ యొక్క డైమెన్షన్ అవుతున్నాం. చూడండి, m1 L1T⁻⁻2, రైటా? అట్లా మీకు ఏంటంటే టేబులర్ ఫార్మ్స్ రూపంలో కూడా ఇస్తున్నాడు. ఎట్లా? లైక్ ఒక టేబుల్ లాగా ఇచ్చి ఆ టేబుల్లో ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ వర్క్ తీసుకున్నాను నేను, వర్క్ యొక్క డైమెన్షన్ అడిగాడు. వర్క్ అంటే నాకు ఫార్ములా ఏం తెలుసు? వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ కదా. ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్, ఫోర్స్ ఇప్పుడే చేసాము మనం, m1 L1T⁻⁻2, డిస్ప్లేస్మెంట్ L1, మొత్తం ఎంత అవుతుంది చూడండి, m1 L2T⁻⁻2 కదా. అట్లా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అట్లాగే ప్రెషర్ అడిగాడు అనుకోండి, ప్రెషర్ అంటే మనకు ఫార్ములా ఏం తెలుసు? ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అంటాం కదా. ఫోర్స్ అంటే m1 L1T⁻⁻2, ఏరియా L2 కదా. మొత్తం సింప్లిఫై చేస్తే m1 L⁻−1T⁻⁻2. చూసారా? అట్లా సింపుల్గా చేయొచ్చు మనం. ఇదే టేబులర్ ఫామ్ లాగా కూడా ఇస్తాడు. అంటే ఐ మీన్ కాలమ్ 1 కాలమ్ 2లో ఇచ్చి మ్యాచ్ చేయమంటాడు. మనకు డైమెన్షన్ చేయటం తెలిస్తే ఈజీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొన్ని చూద్దాం. డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ ప్లాంక్స్ కాన్స్టెంట్, హెచ్ కనుక్కోవాలి. హెచ్ అంటే మనకి ఈజ్ ఈక్వల్ హెచ్ న్యూ ఫార్ములా తెలుసు కదా, ఈజ్ ఈక్వల్ హెచ్ న్యూ. వాడు కనుక్కోమని ప్లాంక్ కాన్స్టెంట్ కాబట్టి హెచ్ E/న్యూ, రైట్? ఈ అంటే ఎనర్జీ, ఎనర్జీ యొక్క డైమెన్షన్ m1 L2T⁻⁻2. ఇక్కడ మీకు ఒకటి తెలియాల్సింది ఏంటంటే వర్క్ ఉన్న డైమెన్షనే ఎనర్జీ కూడా వస్తాం. అది పొటెన్షియల్ ఎనర్జీ కావచ్చు, కైనెటిక్ ఎనర్జీ కావచ్చు, ఏ ఎనర్జీకైనా మనం తీసుకోవచ్చు.
అట్లా ఫ్రీక్వెన్సీ అంటే రెసిప్రోకల్ ఆఫ్ టైం, అంటే టీ ఇన్వర్స్ రాయొచ్చు మనం. మొత్తంగా రాస్తే నేను M1 L2 టీ పవర్ పైన -2 ఉన్నాము, కింద -1 పైకి వెళ్తే +1 అయింది కదా, -2 +1 అంటే -1. కాబట్టి M1L2 టీ పవర్ -1 అనేది ప్లాంక్ కాన్స్టెంట్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా, హెచ్కి డైమెన్షన్, రైట్. అదేవిధంగా ఐదో చూడండి, చెక్ డైమెన్షనల్ కన్సిస్టెన్సీ. ఇప్పుడు ఇచ్చిన ఈక్వేషన్ కరెక్టో కాదో చెక్ చేయటం. ఫర్ ఎగ్జాంపుల్ నేను v² = u² + 2as అని ఇచ్చాడు. ఇప్పుడు v అంటే వెలాసిటీ కదా, నాకు డైమెన్షన్ అంటే L1 టీ పవర్ -1 అని తెలుసు. ఇప్పుడు v² అంటే ఏం చేస్తాం, మొత్తాన్ని స్క్వేర్ చేయాలి కదా, ఎంత అవుతుంది, L2 టీ పవర్ -2 అని వస్తుంది. ఇది LHS కదా, వాడు ఇచ్చిన దాంట్లో LHS ఇది v². అట్లాగే u² + 2as కూడా కనుక్కోవచ్చు మనం. u² + 2as చెక్ చేస్తే u అంటే మళ్ళీ వెలాసిటీనే, L1 టీ పవర్ -1 హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి, +2as 2 కాన్స్టెంట్ అమా రాయట్లేదు, ఏ అంటే యాక్సలేషన్ కదా, L1 టీ పవర్ -2, డిస్ప్లేస్మెంట్ s అంటే L1 రాయొచ్చు. మొత్తం రాస్తే నేను L2 టీ పవర్ -2 ప్లస్ L2 టీ పవర్ -2 మొత్తం ఎంత అవుతుందో 2 × L2 టీ పవర్ -2 వస్తుంది, రైట్. 2 అనేది కాన్స్టెంట్. ఇక్కడ కూడా మనం చూడండి u² + 2as కూడాను RHS టర్మ్ కూడాను L² టీ పవర్ -2నే వచ్చింది, LHS కూడా L2 టీ పవర్ -2నే వచ్చింది. కాబట్టి సేమ్ కాబట్టి డైమెన్షన్స్ సేమ్, ఓకేనా. ఈక్వేషన్ ఈజ్ డైమెన్షనల్లీ కరెక్ట్ అని చెబుతాం. ఇట్లా మిగతా ఫార్ములాస్ కూడా చెప్పొచ్చు. v = u + at, s = ut + ½ at². ఇటువంటివి కూడా మనం చెక్ చేయొచ్చు. టైం పీరియడ్ t = 2.2√L/g, రైట్. ఫిజిక్స్ లో మనకు చాలా ఫార్ములా ఉంటాయి, వాటన్నిటికీ చెక్ చేయొచ్చు కరెక్టా కాదా అనేది, రైట్. నెక్స్ట్, ఫైండ్ ద డైమెన్షన్స్ ఆఫ్ యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్. ఇది ఇంతకుముందు ఒకసారి ఇచ్చడం. మరి ఫార్ములా ఏంటి మనకి, F = gm1m2/r² కదా. మరి న్యూటన్స్ ఫార్ములా ప్రకారం, గ్రావిటేషనల్ ఫార్ములా ప్రకారం దీని నుంచి g తీసుకుంటే F × r²/m1m2 అని వస్తాం, రైట్. మరి సబ్స్టిట్యూట్ చేస్తే F అంటే ఎంత, M1L1 టీ పవర్ -2, r అంటే రేడియస్గా డిస్టెన్స్గా L1 రాస్తాం, L1 హోల్ స్క్వేర్ /m1m2, m1 బదులు m, m2 బదులు m. ఒక m ఇక్కడ క్యాన్సిల్ చేయొచ్చు, రైట్. m1 క్యాన్సిల్ చేస్తే బ్యాలెన్స్ ఎంత ఉంది చూడండి, m⁻1. ఇక్కడ L1 ఉంది, ఇక్కడ L2 ఉంది, L⁻3 టీ పవర్ -2. ఇది యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ అంటాం. దీనికి డైమెన్షన్ వచ్చేసి మనకి m⁻1 L⁻3 టీ పవర్ -2. అట్లా ఏ ఫిజికల్ క్వాంటిటీ అయినా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు, రైటా. మీరు కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఈజీగానే చేయొచ్చు. అట్లాగే సర్ఫేస్ టెన్షన్ అన్నాం అనుకో, సర్ఫేస్ టెన్షన్లో వచ్చేసి మీకు సర్ఫేస్ టెన్షన్ = ఫోర్స్ పర్ యూనిట్ లెంత్ అంటాం. ఇది డెఫినేషన్. ఫోర్స్ అంటే M1L1 టీ పవర్ -2, లెంత్ అంటే L1. ఇక్కడ మీరు L1 క్యాన్సిల్ చేయొచ్చు, L1 క్యాన్సిల్ చేస్తే M1 టీ పవర్ -2, అదే కదా వచ్చింది. అట్లాగే డైమెన్షన్ ఫార్ములా ఫర్ పవర్ అంటే ఏం రాయొచ్చు, నేను రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్ రాయొచ్చు, లేదా వర్క్ బై టైం అని రాయొచ్చు. వర్క్ అంటే M1L2 టీ పవర్ -2, టైం వచ్చేసి T1. దీన్ని సింప్లిఫై చేస్తే M1L2 T1 పైకి వెళ్తే టీ పవర్ -1 అవుతున్నాం, ఆల్రెడీ -2 పైన ఉంది కాబట్టి టీ పవర్ -3 కదా. అట్లాగే ఇంపల్స్ అని అడిగాడు. ఇంపల్స్ ఈజ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ఫోర్స్ అండ్ టైం కదా. మరి ఫోర్స్ అంటే నేను M1L1 టీ పవర్ -2, టైం అంటే T1 రాయొచ్చు. మొత్తం రాస్తే నాకు M1L1 టీ పవర్ -1 అని వస్తుంది. అట్లా మీరు దేనికైనా ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఏ ఫిజికల్ క్వాంటిటీకి అయినా మనం డైమెన్షనల్ ఫార్ములా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఒకవేళ ఇవే మీకు మ్యాచింగ్ టైప్లో ఇచ్చినా మీరు మ్యాచింగ్ టైప్లో కూడా చేయొచ్చు. ఇది ఒక మోడల్ డైమెన్షన్స్. అట్లాగే డైమెన్షనల్ అనాలిసిస్ ఉంటుంది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎగ్జాంపుల్ డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ పర్మిటివిటీ ఇన్ ఎలక్ట్రోస్టాటిక్స్. ఇది కూడా డైరెక్టే, పర్మిటివిటీకి డైమెన్షన్ కనుక్కోమన్నాడు. నెక్స్ట్ చూద్దాం ఫస్ట్.
ఇప్పుడు పర్మిటివిటీ అంటే ఎప్సిలాన్ కదా, కులుంబ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా నుంచి మన ఫార్ములా 1/4 π ఎప్సిలాన్ ఇంటూ Q1 Q2 బై ఆర్ స్క్వేర్ అని తెలుసు. మరి ఎప్సిలాన్ కదా వీడు కనుక్కోమంది. అప్పుడు ఎప్సిలాన్ ఎట్ రాయొచ్చు, 4π కాన్స్టెంట్ కాబట్టి తీసేయచ్చు. ఎప్సిలాన్ ఇటు తీసుకురండి, ఎఫ్ ఇటు తీసుకురండి, ఎక్స్చేంజ్ చేయండి అంతే. 1/f Q1 Q2 బై ఆర్ స్క్వేర్. మరి ఇక్కడ ప్రతిదానికి డైమెన్షన్ రాయొచ్చు మనం. ఎట్లా రాయొచ్చు? ఛార్జీ రాసాము అనుకో, కరెంట్ ఇంటూ టైం అంటాం. కరెంట్ ఇంటూ టైం అంటాం కదా. ఆ కరెంట్ వచ్చేసి ఏతో ఇండికేట్ చేస్తాను, టైము టీ, A1 T1 అని రాయొచ్చు ఛార్జ్. అది Q1 కానీ Q2 కానీ కదా. ఛార్జ్ ఏదైనా డైమెన్షన్ ఇదే వస్తుంది. అట్లా ఇంకేమన్నా మనకి ఫోర్స్ తెలుసు, M1L1 T⁻⁻2. ఆర్ అంటే తెలుసు డిస్టెన్స్. ఇప్పుడు రాసేద్దాం చూడండి. ఎఫ్ బదులు M1L1 T⁻⁻2 రాశాను. ఛార్జ్ బదులు A1 T1 లేదా ఏటీ. Q1 Q2 ఉంది కాబట్టి దీన్ని స్క్వేర్ చేయొచ్చు మీరు, ఏటీ హోల్ స్క్వేర్ బై ఆర్ స్క్వేర్ అంటే L2. రైటా? వీటిని సింప్లిఫై చేస్తే మనకి M⁻⁻1 L⁻⁻3 T⁻4 A2 అని వస్తాం. చేద్దాం లేకపోతే ఒకసారి చూడండి. నేను డినామినేటర్లో ఉండే పైకి తీసుకొస్తాను. M1 పైకి వస్తే M⁻⁻1 అవుతుంది. ఇక్కడ L1 L2 ఉంది, పైకి వస్తే L⁻⁻3 అవుతుంది. T⁻⁻2 పైకి వస్తాం, ఓకేనా, +2 అవుతుంది. T² T⁻4 అవుతుంది. A⁻2 అవుతుంది కదా. సేమ్ అట్లా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. రైట్. ఏంటిది? పర్మిటివిటీ ఎప్సిలాన్కి డైమెన్షనల్ ఫార్ములా. అట్లా దేనికైనా మనం ఏ ఫిజికల్ క్వాంటిటీకైనా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు ఈ మెథడ్స్ అప్లై చేసి, ఈ టిప్స్ ట్రిక్స్ అప్లై చేసి. రైటా? అట్లాగే సెకండ్ మెథడ్ డైమెన్షనల్ అనాలిసిస్. ఓకేనా? దీనికి సంబంధించి ఒక ప్రాబ్లం చూద్దాం. ఇఫ్ టైమ్ పీరియడ్ of a pendulum depends on length, acceleration due to gravity, use dimensional analysis to derive its formula. డైమెన్షనల్ మెథడ్ అప్లై చేసి ఫార్ములాని ప్రూవ్ చేయమంటున్నాడు టైంకి. మామూలుగా మనకేం తెలుసు, టైం అంటే T ఈజ్ ఈక్వల్ టు 2π√L/g అని తెలుసు కదా. అది కన్క్లూజన్, మనం దాన్ని ప్రూవ్ చేయాలి. ఇక్కడ 2π అంటే కాన్స్టెంట్ K తీసుకున్నాడు. మరి దాన్ని నేను రాస్తే టైం నాకు తెలుసు T, మరి ఎల్ టీలో ఉండిద్దని నాకు తెలుసు కాబట్టి ఎల్ పవర్ ఎంతో నాకు తెలియదు, అందుకని ఏ అని రాశాను. అట్లాగే జీ పవర్ కూడా తెలియదు, బి అని రాశాం. ఇక్కడ ఈ ఏబిలు ఫైండ్ అవుట్ చేయాలన్నమాట మనం, వాడు ఇచ్చిన క్వశ్చన్ బట్టి. ఓకేనా? వాడు క్లియర్గా ఇచ్చాడు చూడండి. టైం పీరియడ్ డిపెండ్స్ ఆన్ లెంత్ అండ్ యాక్సలేషన్ డ్యూ టు గ్రావిటీ అని ఇచ్చాడు. అందుకని లెంత్ యాక్సలేషన్ డ్యూ టు గ్రావిటీలో టైం అని రాశాం. టైంకి ఈక్వేషన్ తీసుకొస్తే టీ అంటే T1 ఎగమా, ఓకే, ఇది ఒకటి రాసేసాం మనం. టీ అంటే T1 రాసేసాను. ఇది LHS. అదేవిధంగా RHS తీసుకుంటే నేను L⁻A. L⁻A అంటే L అంటే ఇక్కడ లెంత్ కదా, L1 రాయొచ్చు. అట్లాగే G⁻B. G అంటే మనం యాక్సలేషన్ డ్యూ టు గ్రావిటీ కదా, యాక్సలేషన్ డ్యూ టు గ్రావిటీ కూడా మనం తీసుకురావచ్చు. F ఈజ్ ఈక్వల్ టు mg తీసుకుంటే G ఈజ్ ఈక్వల్ టు F/m. F అంటే M1L1 T⁻⁻2, M అంటే మాస్ M1, M1 క్యాన్సిల్ చేస్తే మనకి L1 T⁻⁻2 వస్తుంది. ఇది యాక్సలేషన్ డ్యూ టు గ్రావిటీ. అట్లా కంపేర్ చేసి తీసుకుంటే T⁻1 ఇజ్ ఈక్వల్ టు L⁻A. L అంటే లెంతే కదా, L1/A. G అంటే L1 T⁻⁻2 పవర్ B రాశాను. ఓకేనా? ఇది మొత్తం సింప్లిఫై చేస్తే నేను L పవర్ ఇక్కడ A ఉంది, L⁻B వస్తాము, అప్పుడు A+B రాసుకోవచ్చు, T⁻⁻2B. ఓకేనా? ఇటు పక్కన రాస్తే మనం LHS వైపు రాస్తే ఎంత, M0 L0 T1. ఇప్పుడు ఈ రెండు కంపేర్ చేస్తాం. ఇటు Lతో కంపేర్ చేస్తే ఇక్కడ 0 ఉన్నాం, A+B ఈజ్ ఈక్వల్ టు 0 అని వస్తుంది. ఇది ఒక ఈక్వేషన్. అట్లాగే T⁻⁻2B కదా, ఇక్కడ T⁻1 ఉంది, -2B ఈజ్ ఈక్వల్ టు 1. అప్పుడు B అంటే -½ అయిద్దాం. ఓకేనా?
మరి బి హాఫ్ వచ్చింది, బి హాఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్ జీరోలో సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఏ ప్లస్ బి ఈక్వల్ జీరో, ఏ ప్లస్ బి బదులు మైనస్ హాఫ్ ఈక్వల్ టు జీరో. దేర్ ఫోర్ ఏ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ అని వచ్చింది. అంటే ఏ వాల్యూ హాఫ్ వచ్చింది, బి వాల్యూ మైనస్ హాఫ్ అని వచ్చింది. దీన్ని మనం అనుకున్న ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఏమనుకున్నాం, టీ ప్రపోర్షనల్ టు, లేదా ఈజ్ ఈక్వల్ తీసుకుంటే సమ్ కాన్స్టెంట్ ఇంటూ ఎల్ పవర్ ఏ జీ పవర్ బి రాస్తే కే ఇంటూ ఎల్ పవర్ ఏ బదులు ఎంత వచ్చింది, నీకు హాఫ్ వచ్చింది. జీ పవర్ బి, బి బదులు ఎంత వచ్చినా మైనస్ హాఫ్ వచ్చింది. అంటే దీన్ని నేను ఏం రాయొచ్చు, కే రూట్ ఎల్, ఓకేనా, జీ పవర్ మైనస్ హాఫ్ కింద తీసుకురావచ్చు, రూట్ జీ అని రాయొచ్చు. మొత్తంగా రాస్తే దేర్ ఫోర్ టీ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ రూట్ ఎల్ బై జీ అని వస్తుంది. రైట్? అట్లా మనం వాడు అడిగినటువంటి రిలేషన్ బట్టి టైంకి ఒక రిలేషన్ తీసుకురావచ్చు. ఇది వన్ ఆఫ్ ద ఆప్షన్గా ఇస్తాడు మీకు. అట్లా మనం ఈ మెథడ్లో డిఫరెంట్ డిఫరెంట్ న్యూమరికల్స్ ఉంటాయో అవి ఒకసారి ప్రాక్టీస్ చేయండి. రైటా? ఫర్ ఎగ్జాంపుల్, ఫైండ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ డైమెన్షనల్లీ కరెక్ట్. ఇక్కడ 4 ఈక్వేషన్ ఇచ్చాడు. వి ఈజ్ ఈక్వల్ టు ఏటీ స్క్వేర్ అని ఒకటి ఇచ్చాడు, ఎస్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ అని ఇచ్చాడు, ఎఫ్ ఈక్వల్ టు ఎంవి అన్నాడు, కైనెటిక్ ఎనర్జీ హాఫ్ ఎంవి అన్నాడు. మనకి ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది, వి ఈజ్ ఈక్వల్ టు ఏటీ స్క్వేర్ కాదుగా. చూడండి, ఫస్ట్ ఇది సింప్లిఫై చేశాడు, చేస్తే మనకి ఎల్ అని వచ్చింది, ఇది రాంగ్. అట్లాగే బీది ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ కౌంట్ చేశాడు, సేమ్ ఏ వచ్చింది ఇందా మనం చేసినట్టుగా. ఎస్ ఈక్వల్ యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ డైమెన్షన్స్ అప్లై చేస్తే సేమ్ వస్తుంది, కరెక్ట్. అట్లాగే ఫిజికల్ ఎంవి అన్నాడు, ఇక్కడే తెలుస్తుంది మనకు కరెక్ట్ కాదని. ఫస్ట్ది కరెక్ట్ కాదని తెలిసిపోయింది. రెండోది ఏది, ఎస్ ఈక్వల్ యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ కరెక్ట్. అట్లా కైంటిక్ ఎనర్జీ అంటే హాఫ్ ఎంవి స్క్వేర్ కదా, ఇది హాఫ్ ఎంవీనే ఇచ్చాడు, కరెక్ట్ కాదని మనకు తెలిసిపోయింది. ఇది రాంగే, ఇది రాంగ్. కాబట్టి ఆప్షన్ ఏమవుతున్నావు మనకి, బి అవుతుంది. బి అనేది కరెక్ట్ ఆన్సర్ అని చెబుతాం. రైటా? అట్లా ఒక్కసారి మీరు మిగతాయి కూడా ప్రాక్టీస్ చేయండి. చూడండి, ఇక్కడ ఇంకో మోడల్ ఇచ్చాడు నీకు. If force F depends on mass and velocity, derive relation among the dimensional laws. ఓకేనా? ఫోర్స్ F ని తీసుకోమన్నాడు, దీన్ని మాస్ వెలాసిటీలో రాయమన్నాడు. ఓకేనా? దేర్ ఫోర్ F ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ తీసుకోవచ్చు, మాస్ పవర్ ఏ, రెండోది వెలాసిటీ పవర్ బి. అలాగే తీసుకుంటాం. ఫోర్స్ సబ్స్టిట్యూట్ చేస్తారు, m1 L1 t పవర్ -2 కాన్స్టెంట్ ఇంటూ ఎం. ఎం అంటే మాస్ కదా, m1 రాయొచ్చు, పవర్ ఏ. వి అంటే వెలాసిటీ కదా, L1 t పవర్ -1 పవర్ బి. రాసి బోత్ సైడ్ కంపేర్ చేస్తాం, ఎంఎల్టీని కంపేర్ చేస్తాం బోత్ సైడ్. చేస్తే నీకు ఇందాలాగాని ఏ వాల్యూ చేస్తే 1, బి వాల్యూ 1 వస్తుంది. అప్పుడు దేర్ ఫోర్ ఈ ఫార్ములాలో రాస్తే ఎఫ్ ఇజ్ ఈక్వల్ టు కే ఎం పవర్ ఏ వి పవర్ బి. కాబట్టి ఎం పవర్ ఏ అంటే ఏ బదులు 1, వి పవర్ బి అంటే 1. అంటే దేర్ ఫోర్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు కే ఎంవి అని వస్తుంది. ఇందాక చేసాం ఆల్రెడీ మెథడ్, వేరే ప్రాబ్లం, సేమ్ మెథడ్ ఇది చేస్తాం. అట్లా ఇక్కడ కూడా చూడండి, 14లో ఫ్రీక్వెన్సీని వైబ్రేటింగ్ స్ట్రింగ్ డిపెండ్స్ ఆన్ టెన్షన్ అండ్ మాస్ పర్ యూనిట్ లెంత్ అంటే లీనియర్ డెన్సిటీ అండ్ లెంత్. ఓకేనా? అట్లాగే మూడిట్లో తీసుకుంటాం ఫార్ములాని. వాడు ఏ ఫిజికల్ క్వాంటిటీలో తీసుకోమన్నాడు వాటిలో తీసుకోవాలి. టెన్షన్ అన్నాడు, లీనియర్ డెన్సిటీ అన్నాడు, లెంత్ అన్నాడు, దాంట్లోనే తీసుకున్నాం. సింప్లిఫై చేస్తాం, సేమ్ మోడల్. ఓకేనా? ట్రై చేయండి. అట్లాగే మనం ఈజీ అనుకుంటాము, ఇట్లాంటివి కూడా అడగడానికి అవకాశం ఉంది ఏపీ సెట్లో మనకి. ఎంసెట్లో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ సేమ్ డైమెన్షన్స్ యాజ్ ఎనర్జీ. ఎనర్జీకి ఉన్న డైమెన్షన్ దేనికి ఉందో కిందట్లో చెక్ చేయమంటున్నాడు. మనం తెలుసుకోం ఫస్ట్ ఫోర్స్ వెలాసిటీ అంటే, ఫోర్స్ అంటే m1 L1 t పవర్ -2, వెలాసిటీ అంటే L1 t పవర్ -1. దీన్ని సింప్లిఫై చేస్తే m1 L2 t పవర్ -3 అని వచ్చింది. వాడు ఎనర్జీ కదా ఇచ్చింది, కాబట్టి ఇది కరెక్ట్ కాదు. అంటే రెండోది చూడండి, ప్రెజర్ ఇంటూ వాల్యూమ్. ఓకేనా?
ప్రెజర్ ఇంటూ వాల్యూమ్ చేస్తే ఇట్లాగే మీకు m1L2T⁻⁻2 అని వస్తుంది. మరి ఇది కరెక్టే కదా, ఎనర్జీకి డైమెన్షన్ కూడా చెప్పవచ్చు. అట్లాగే సి చూస్తే మూమెంటం యాక్సలేషన్ అన్నాడు. ఓకేనా, ఇది కూడా టాలీ అవుదు. సరే ఒకసారి చెక్ చేయండి. సి టాలీ అవుదు. మూమెంటం అంటే మాస్ ఇంటూ వెలాసిటీ ఇంటూ యాక్సలేషన్. మాస్ అంటే m1, వెలాసిటీ అంటే L1T⁻⁻1, యాక్సలేషన్ అంటే L1T⁻⁻2. మొత్తం చేస్తే m1L2T⁻⁻3 అని వస్తుంది. -2 రావాలి కదా, ఇది కూడా కరెక్ట్ కాదు. అవునా, రైటా? ఫస్ట్ది కరెక్ట్ కాదు, మూడోది కరెక్ట్ కాదు. డి చూడండి, పవర్ ఇంటూ టైం అన్నాడు. ఎడ్ చేద్దాం. పవర్ అంటే చూసాంగా, ఇందాక చేసామా, లేకపోతే రాయండి. పవర్ అంటే రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్ ఇంటూ టైం అన్నాడు. టైం టైం క్యాన్సిల్ అవ్వం. వర్క్ అంటే m1L2T⁻⁻2 వచ్చిందిగా, రైటేగా. రెండు రైట్ అయింది చూడండి. బి రైట్ అయింది, అట్లాగే డి రైట్ అయింది. అంటే ఆప్షన్ బోత్ బి అండ్ డి అని ఇస్తాడు మీకు. మీకు ఈజీగా అనిపించచ్చు, ఇందులో ఏ ఒకటి మిస్ అయినా ఆన్సర్ మిస్ అయ్యి కదా. ఈజీనే, ట్రై చేయండి. అదేవిధంగా నెక్స్ట్, ప్రెషర్ ఈక్వల్ రో జీహెచ్ యొక్క డైమెన్షనల్లీ కరెక్ట్నెస్. అలాగే నేను ప్రెషర్ కనుక్కుంటాం, ఫోర్స్ పర్ ఏరియా తీసుకుని, రో అంటే డెన్సిటీ, జీ యాక్సలేషన్ డ్యూ టు గ్రావిటీ, హెచ్ హైట్, ఇగో వాల్యూస్. వీటిని సబ్స్టిట్యూట్ చేస్తాం. రో జీహెచ్ కనుక్కుంటే నాకు ఎంత వచ్చింది. ప్రెషర్కి కూడా సేమ్ డైమెన్షన్ కాబట్టి కరెక్ట్, రైటా? అట్లాగే కన్వర్ట్ 1 డైన్ ఇంటూ న్యూటన్. ఇందాకే చెప్పుకున్నాం కదా మనం. మనకేం తెలుసు అంటే 1 న్యూటన్ ఈజ్ ఈక్వల్ టు 10⁻+5 డైన్ అని తెలుసు. ఓకేనా? లేదు, ఒక డైన్ తీసుకున్నాం అనుకో, ఈ 10⁻5 అటు వెళ్తే 10⁻⁻5 అవుతుంది న్యూటన్. ఇదైనా రైటే. వాడు ఎట్లా ఇస్తే దాన్ని బట్టి మనం కన్వర్ట్ చేయాల్సి ఉండేది. ఓకే కదా. అట్లా ఇవి డైమెన్షనల్ అనాలిసిస్. అట్లాగే ఎర్రర్స్లోకి వస్తే, ఎర్రర్స్లో ఒకసారి చూడమా, ద రేడియస్ ఆఫ్ స్పియర్ r is equal to అని ఇచ్చాడు. ఫైండ్, చూడండి 25th వన్, ద రేడియస్ ఆఫ్ స్పియర్ ఇచ్చాడు. ఫైండ్ పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ వాల్యూమ్ అన్నాడు. మరి స్పియర్ అన్నాడు కాబట్టి వాల్యూమ్ ఫార్ములా ఏంటి, యాక్చువల్గా 4/3πr³ కదా. మరి ఇక్కడ 4/3π అనేది కాన్స్టెంట్ కాబట్టి v∝r³ తీసేసుకోవచ్చు. నేను దీన్ని ఎర్రర్లో రాస్తే ΔV/V × 100 ఈక్వల్ టు r³ 3 ముందు వస్తాం, ΔR/R × 100 రాయొచ్చు, రైటా? దీన్ని సింప్లిఫై చేస్తే 3 ఇంటూ ΔR అంటే రేడియస్లో వేరియేషన్ 0.01 ఇచ్చాడు క్వశ్చన్లో మనకి. R అంటే ఒరిజినల్ వాల్యూ 2 ఇచ్చాడు, ఇంటూ 100. ఇది సింప్లిఫై చేయాలి మనం. ఇది సింప్లిఫై చేస్తే పైన నీకు 100 × 0.01 ఇచ్చేస్తే ఎంత అవుతుందో 1 అవుతుంది. 1 × 3 3 అవుతుంది, 3/2. 3/2 అంటే 1.5%లో చూడండి, 1.5%. అట్లా పర్సంటేజ్ ఎర్రర్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇస్తున్నాడు, రైటా? చేయాలి. అట్లాగే ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, వెర్నియర్ క్యాలిపర్, స్క్రూ గేజీ, ఇట్లా. ఈ ఎర్రర్లోనే ఇంకోటి చూద్దాం సింపుల్గా. ఇఫ్ ఏ క్వాంటిటీ x ఈక్వల్ టు a⁻n, పర్సంటేజ్ ఎర్రర్ ని Δx. థియరిటికల్ బిట్ కూడా ఇవ్వచ్చు మీకు న్యూమరికల్ మీద. ఓకేనా? ఇచ్చిందేంటి, x ఈక్వల్ టు a⁻n అని ఇచ్చాడు. పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ x కనుక్కోమంటున్నాడు. పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ x ఫైండ్ అవుట్ చేయండి అన్నాడు. మరి దీన్ని నేను పర్సంటేజ్ ఎర్రర్లో రాస్తే మామూలుగా Δx ఈక్వల్ టు n ముందుకు వస్తామా, n ఇంటూ ΔA అని రాస్తాం. ఓకేనా? అదే పర్సంటేజ్ అంటే Δx ఇన్ పర్సెంట్ ఈక్వల్ టు n ఇంటూ ΔA ఇన్ పర్సెంట్, ఇట్లా రాయొచ్చు. ఇది ఆన్సర్ అవుతుంది మీకు ఇచ్చింది. అట్లా నెక్స్ట్ చూడండి, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ గివ్స్ లీస్ట్ కౌంట్. లీస్ట్ కౌంట్ ఏది ఇస్తో చెప్పమంటున్నాడు. ప్రతిదానికి లీస్ట్ కౌంట్ ఉండేది, ఇక్కడ లీస్ట్ కౌంట్ అంటే చాలా తక్కువ. ఏమేమి ఇచ్చాడు, వెర్నియర్ క్యాలిపర్స్, స్క్రూ గేజీ, మీటర్ స్కేలు, స్టాప్ వాచ్ ఉంది కదా. ఓకే, అన్నిటికంటే మనం చెక్ చేస్తే స్క్రూ గేజీకి లిస్ట్ కౌంట్ చాలా తక్కువ ఉండేది, 0.01 మిల్లీమీటర్ ఉండేది. బట్ ఇది అన్నిటికంటే తక్కువ అని చెప్పొచ్చు. అట్లాగే మీటర్ స్కేల్ తీసుకున్నారనుకోండి, ఒక్కొక్క డివిజన్ 0.1 సెంటీమీటర్ ఉండేది. అవునా, ఇది అన్నిటికంటే ఎక్కువ ఉంటుంది మనకి ఇచ్చిన వాటిలో.
కాబట్టి 0.1 సెంటీమీటర్ ఏమో హైయెస్ట్ లీస్ట్ కౌంట్, స్క్రూ గేజ్ 0.01 మిల్లీమీటర్ ఏమో లీస్ట్ కౌంట్. ఓకేనా? వాడు ఆప్షన్ ఇచ్చిన దాన్ని బట్టి మనం చూజ్ చేసుకుంటాం. రైటా? అట్లాగే సిగ్నిఫికెంట్ ఫిగర్స్. సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇవి ఎట్లా అడుగుతాడంటే మమ్మల్ని ఒక వాల్యూ ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ 2 అన్నాడు. ఇందులో ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి అంటాడు. ఒకటే కాబట్టి వ్యాలిడ్ నెంబర్ ఒకటి అంటాం. 1.2 అని ఇచ్చాడు. ఇక్కడ రెండు వ్యాలిడేగా, 1 వ్యాలిడే 2 వ్యాలిడే. సిగ్నిఫికెంట్ ఫిగర్స్ రెండు అంటాం. 0.01 అంటాడు. పాయింట్ ముందు తర్వాత 0 మనకు వ్యాలిడ్ కాదు. 1 వ్యాలిడ్ కాబట్టి సిగ్నిఫికెంట్ ఫిగర్ 1 అంటాం. ఒకవేళ 3 × 10⁸లో ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి అంటాడు. 10 పవర్ ఎంత ఉందో అది వ్యాలిడ్ కాదు. ఇక ముందు మిగిలింది 3 కదా, అంటే ఒకటి డిజిట్. సిగ్నిఫికెంట్ ఫిగర్ 1 అంటాం. ఓకేనా? ఇట్లా మనకి కౌంటబుల్. ఫర్ ఎగ్జాంపుల్ 2, 4, 5, 6 అని ఇచ్చాడు. ఇందులో ఎన్ని ఉన్నాయి? 4 కౌంటే. 1, 2, 3, 4 4 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అంటాం. ఓకేనా? అట్లా ఈ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. యూనిట్స్ చూసాం, డైమెన్షన్ చూసాం, డైమెన్షన్ అనాలిసిస్ చూసాం, ఎర్రర్స్ చూసాం, వెనేరు, క్యాలిపర్, స్క్రూ గేజ్ వీటికి రెలవెంట్గా చూసాం, సిగ్నిఫికెంట్ ఫిగర్స్. ఓకేనా? వీటి మీద ఎక్కువ ప్రాబ్లమ్స్ చేయండి, మీరు ఈజీగా స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? ముఖ్యంగా డైమెన్షను, ఎర్రర్స్ మీద ఎక్కువ చేయడమా, మీకు మ్యాక్సిమం స్కోర్ రావాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ ఇవి సిరీస్ ఆఫ్ వీడియోస్ చేస్తున్నాము. ఇది సిరీస్లో ఫస్ట్ వీడియో. వీటికి సంబంధించి షార్ట్ నోట్ కూడా ప్రిపేర్ చేశాను నేను. షార్ట్ నోట్స్ ఫిజిక్స్ సంబంధించి, ఓన్లీ ఫిజిక్స్. మీకు ఇది ఈఏపి సెట్ లేదా ఎంసెట్ ఏదైతే ఉందో ఈ ఈఏపి సెట్కి బాగా యూస్ఫుల్. ఇందులో ఏంటంటే కాన్సెప్ట్స్ ఉంటాయి ఈ షార్ట్ టైంలో మీరు కవర్ చేయడానికి. అదేవిధంగా ఫార్ములే, ఇప్పుడు వరకు మీకు ఏ ఏ ఫార్ములా మీద ఇచ్చాడో బిట్స్, ఆ ఇంపార్టెంట్ ఫార్ములే క్రియేట్ చేశాను నేను. మెయిన్ కాన్సెప్ట్స్, ఫార్ములే, వాటికి సంబంధించి మీకు ఏది కావాలంటే అవి. అట్లాగే సైంటిఫిక్ కాన్స్టెంట్స్, వాటి వాల్యూస్, ఇవన్నీ అందులో ఉంటాయి మనకి. అంటే షార్ట్ నోట్ అంటే ఓ చాప్టర్ సంబంధించి ఒక 2 పేజీల్లో కంప్లీట్ అయ్యే విధంగా ప్రిపేర్ చేశాయి. అవి మీకు కావాలంటే దీనికి సంబంధించి అన్ని సబ్జెక్ట్స్ సంబంధించి ఒకే పీడిఎఫ్ని ఫామ్ చేశాను. మీరు మెసేజ్ చేస్తే, కింద కామెంట్ చేస్తే దాన్ని బట్టి నేను మీకు అరేంజ్ చేస్తాను. ఓకేనా? ఆల్ ద బెస్ట్. అందరికీ మంచి మార్కులు రావాలి, జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. టైం ఇంకా 1 మంత్ ఉంది. అవునా? నెక్స్ట్ మంత్ 19 నుంచి ఏపీ వాళ్ళకు ఉంది. ఈ మంత్ ఎండింగ్ నుంచి టిఎస్ వాళ్ళకు ఉన్నామా. జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. అందరూ మంచి మార్కులు రావాలి, మంచి ర్యాంక్ రావాలి. ఆల్ ద బెస్ట్.